ఏంటి గొడవ? కరిమేంటి? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్, ఎవరా నువ్వు? రేయ్, దాసు. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకు అని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకు అని అరిచొచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు. ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం. నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలో ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ. ఏంటయ్యా, పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ బళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అది చెప్పేద్దామని వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు. పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది. దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డిఎస్పీ తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. తగ్గితిని. ఏమమ్మా, ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిపా. హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. డిఎస్పీ గారు ఉన్నారా? డిఎస్పీ గారు ఒక మీటింగ్ లో ఉన్నారా? సహాయాన్ని విడుదల చేయండి అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేయడం? నేను ఎంపీ తాతబాబుని మాట్లాడుతున్నాను. సహాయాన్ని 2 విదేశీయులను అరెస్ట్ చేసేవాటుగా. ముందు వాళ్ళిద్దరిని విడుదల చేయి. మీ నియోజకవర్గ సమస్య కోసం పీఎంకో సీఎంకో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఒక పోరంబోకను అరెస్ట్ చేసినందుకు మీరే డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారే. దయచేసి ఫోన్ పెట్టింది సార్. నేను మచిలీపట్నం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. అయ్యగారు ఎలా ఉన్నారో? చెరువులో నీళ్లున్నాయా? చేపలు కేపలు పట్టారా? డిఎస్పీకి ఫోన్ ఇవ్వు. అరే, డిఎస్పీ హైదరాబాద్ లో రికార్డింగ్ లో ఉన్నారు. ఏంటయ్యా వాగుతున్నావు? మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్నిగా కుదించి డిఎస్పీ అంటారు. ఎగతాలు చేస్తున్నావుట్రా? నేను నీకు ఎలా కనపడుతున్నాను? ముందు వదలవయ్యా. ఎవరిని వదలమంటారు? పట్టుకున్నారంట కదా, వదలవయ్యా. అంటే లోపల ఎవరున్నారో తెలియకుండానే రికమెండేషన్? చెప్పు రాజు. వాడు ఎవడు చెప్పినా వినడం లేదు. ఆ పోలీసోడిని 10 నిమిషాలు స్టేషన్ లో లేకుండా చెయ్యి. డానీని సహాయాన్ని సెల్లోంచి నేను బయటికి తీసుకొస్తా. ఓకే. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు. జేజమ్మ పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి. ఎవడైనా ఆయనకు జడవాలి. అందరూ ఆయన వెంట నడవాలి. లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు. నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు. పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళాడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు. ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికొచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి.
అమ్మా అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? ఆ. నాకు తెలుసు. అమ్మ పలుకు అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతి ఇవ్వడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి కానండి. ఏరా, మారు వేషం వేసుకొని దొంగతనం చేయాలని చూస్తావా? అమ్మో ఆగండి ఆగండి, నిజం చెప్తా. వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క, ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. రేయ్ నిన్ను! ఇదే వాకరపూడి కోస్టల్ ఏరియా. భయం ఉన్న మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఏయ్, ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య, కాదు, నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఇదిగో బయలుదేరు. సార్, చైన్ కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైటీని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేర్ లాగా పై నుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మీ యా. అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే. నేను అన్నది మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారి అబ్బాయినరా. ఏమయ్యా, నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీవ్ర తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్పా. అన్నా వీడే అన్న దాసు. ఏమంటావురా? నా వల్ల కాదురా, ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకోనివ్వండిరా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా